గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిన్ను కనగా, ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో. రఘుకుల రాముడు నీవే, గోకుల కృష్ణుడు నీవే, హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా. సూర్య చంద్రాదుల తేజం విశ్వవిఖ్యాతుని రూపం, అన్నిటా తానై నిండిన ఆకాశం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాత్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ కంటి. వజ్రాలు వెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడు, ఒళ్ళంత కళ్ళు చాలవే. బంగారు కొండలాంటి ఆమెని ఛాయ చూస్తే రెప్పంటూ కొట్టలేములే. తెలుగోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న మారాజులే. మన మీద దిద్ది ఉన్న మదరాసి అన్నమాట ఉద్యమించి తుడిచివేసలే. తెలుగు జాతంటే ఏంటో అస్తినకు తెలిసేలాగా యుద్ధమే చేసిన వాడే రామన్న. ఒక్కడే ఒక సైన్యంగా ఆత్మగౌరవ విధి అంటూ తెలుగు తన రాతను మార్చెను సారథిగా. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. రామన్న రాజ్యమంటే ఇంతాగే ఉంటదంటూ చేతల్లో చేసి చూపెనే. ఏదోటి ప్రాణమైన బరి పువ్వ తీపి ఏంటో తెలుగోడి నోటికిచ్చెనే. మన అన్న చెల్లి మధ్య చెరి సగము ఆస్తి అంటూ చట్టాన్ని తీసుకొచ్చనే. క్యాన్సర్ తో ప్రాణమాగే ఊపిరినే ఆదుకోగా బసవతారకాన్ని తెచ్చనే. ప్రజలు తన దేవుళ్ళంటూ అలికిన వీరుడు అంటనే, తెలుగు జాతంటే తారక రామన్నే. గుండెలో మన తెలుగోడిని దాచిన మహనీయుడులే, ఎంత అని పొగిడిన చాలదు తన చరితం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. వర్ధంతి సందర్భంగా పొదలకూరు మండల పార్టీ ఆధ్వర్యంలో పొదలకూరు బస్టాండ్ నందు ఘనంగా ప్రముఖుల అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శ్రీ రంగంలో రారాజుగా వెలుగొందుతున్నాడు, ప్రజా క్షేత్రంలోకి రావాలని, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనగారినటువంటి అనేక మంది కుటుంబాలకు ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అందాలని, ప్రభుత్వం నుంచి ప్రతిఫలాలు కొందరికే కాదు అందరికీ అందాలన్న ఒక సంకల్పంతో ఆ రోజు
పేద ప్రజలకి కూడు గూడు గుడ్డ అందరికీ సమానంగా అందాలన్న ఒక సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకే తెలుగుదేశం పార్టీలో అంకుట దీక్షతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఈ రాష్ట్ర పరిస్థితి, ఈ దేశ పరిస్థితి అనేక పర్యాయాలు మనందరం గమనించాం. అన్న స్ఫూర్తితో అనేక ఒడిదుడుకులు ఈ పార్టీలో వచ్చిన అనేక మంది ఈ పార్టీని భూస్థాపితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాకా అనేక పార్టీలు ప్రయత్నించిన కార్యకర్తల బలంతో పార్టీ ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. గత అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి నాడు మేమందరం దీక్ష పూర్తి చెప్పాం. ఇక్కడే రానున్న వర్ధంతి నాటికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని అన్న నందమూరి తారక రామారావుకి అధికారంతో ప్రజా విజయంతో నివాళులు అర్పిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ రోజు అన్నకి ఘనంగా తెలుగుదేశం పార్టీ నుంచి నివాళులు అర్పిస్తూ కార్యకర్తల పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క పేద ప్రజల అభ్యున్నతి కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని, అన్న ఆశయ సాధన కోసం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రామన్న రాజ్యం కోసం, చంద్రన్న పాలన మెరుగ్గా చేస్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా వినూత్నమైనటువంటి కార్యక్రమాలకి పేద ప్రజలకు వెళ్ళాలని, వారి ఆశయ సాధన, రామారావు గారి ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆనాడు తెలుగుగా నందమూరి తారక రామారావు హయాంలో వచ్చిన ఆ ఫలాలు ఈ మండలానికి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఆనాడు తారక రామారావు గారు నిర్మించినటువంటి తెలుగుగా ప్రాజెక్ట్ నుంచి కోతవేడు దూరంలో ఆ డ్యామ్ కింద అనేక గ్రామాలు ఆ సాగునీరుని వినియోగించుకునేటువంటి పరిస్థితి లేకుండాన్నది. అనేక ప్రభుత్వాలు మారినా, అనేక మంది నాయకులు ఇక్కడ శాసనసభ్యులుగా, మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టిన మన ప్రీతమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీక్షతో పనిచేసి ఈరోజు కండలేరు ఎడమ కాలువకి లిఫ్ట్ కానీ, దక్షిణ కాలువకి పరవ పనులు కానీ నీటి సస్యశ్యామలంగా ఈ మండలాన్ని తీర్చిదిద్దినటువంటి చంద్రమోహన్ రెడ్డి అదే దీక్షతో మిగిలిన అన్ని గ్రామాల్లో కానీ తాగునీరు అందించడానికి ఆయన ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తామని, అభివృద్ధిలో తిరుగులేని చంద్రమోహన్ రెడ్డి ఎన్ని కార్యక్రమాలు ఈ మండలంలో చేసినా, ఈరోజు పేద ప్రజల అభ్యున్నతకై హాస్పిటల్ అభివృద్ధి చేసిన, హాస్పిటల్లో ఈరోజు డయాలసిస్ సెంటర్ పెట్టినా, ఈరోజు విద్యా అభివృద్ధి కోసం అనేక కాలనీలు, ఎస్టీ కాలనీలో ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేయించిన, నీటి పారుదలకుండా తాగునీరు మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చిన అన్ని చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినాయి. ఇక్కడ పనిచేసినటువంటి ఈ సొంత మండలంలో పనిచేసినటువంటి మంత్రిగా 2 దఫాలుగా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న మొన్న చూశాను నేను. ఆయన వెళ్ళినటువంటి కార్యక్రమంలో ఆయన మర్చిపోయినట్టున్నాడు. పేదపల్లి ఒక వెళ్ళినటువంటి కార్యక్రమం అక్కడ ఉత్తరగిరికి వెళ్ళాడు. ఉత్తరగిరికి వెళ్ళి చంద్రమోహన్ రెడ్డి కొడుకుని అవినీతికి పాల్పడ్డారని మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, పాపం ఓటమి ఇంకా జీర్ణించుకున్నట్లే. ఆయనకి గతంలో అతను చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు మైండ్లో మళ్ళీ రాత్రులు నిద్ర పట్టగా అవే మననం చేసుకుంటూ ఆ నిందలు, ఆయన చేసినటువంటి దోపిడీ మా నాయకులకి మాకు అంటగట్టాలని చెప్తున్నాడు. ప్రజలు నవ్వుకుంటున్నారు. మొత్తం 180 కోట్లతో 6 ప్యాకేజీలతో మొత్తం ఇరిగేషన్ వ్యవస్థలో దోపిడీ చేసినటువంటి నువ్వు, మొత్తం పడవలతో కూడికి తీసినటువంటి ఘన చరిత్రలో నువ్వు అవినీతికి కేరాపడ్డీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి. నిరంకుశ తత్వానికి
వేధింపులకి అక్రమ కేసులకి ఈ రాష్ట్రంలో ఎవరన్నా బాధ్యుడు ఉన్నాడంటే అది కాకాని గోవర్ధన్ రెడ్డి. మీ హయాంలో నీవు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోయిన సంవత్సరం అంటప్పుడు ఒక రైతుకి యూరియా ఇచ్చాడని తెలుగుదేశం సానుభూతి పనులకు ఇచ్చాడని ఇక్కడ ఉన్నటువంటి ఏవోని అక్కడ పనిచేస్తున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ అందరినీ మార్చేసినటువంటి ఘనమైన చరిత్ర ఘనత గలటువంటి ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు న్యాయం గురించి ఈ రోజు వ్యవస్థల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన సొంత మండలంలో 2 రెవెన్యూ అధికారులను బలి తీసుకున్నాడు, 2 పోలీస్ ఎస్ఐలను బలి తీసుకున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన నువ్వు ఈ రోజు నీ మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తుంటున్నాయి. కాబట్టి పాపం ఆయన కొద్ది రోజులు అక్కడెక్కడో కేరళకు హిమాలయాలకు వెళ్ళి మానసిక ప్రశాంతత కొరకు మనిషి యొక్క ప్రవర్తన ఎందుకు మారిందో ఒకసారి ఆయన అక్కడ కొద్ది రోజులు యోగా చేసి ఆ మానసిక ప్రశాంతత పొంది ఇక్కడికి వస్తే ప్రజలు ఏ ఊరికైనా ఆయన కార్యక్రమం అయిపోతున్నారు. 35 ఏళ్ల నుంచి ఒక్క పని చేయకుండా చేసినటువంటి 6 నెలల్లో తోచేశారని చెప్తుంటే పాపం దీనికి మానసిక వ్యాధితో బాధపడుతున్నారని పొదలపూడి మండలంలో ప్రజలు ముఖ్యంగా అనుకుంటున్నారు. కాబట్టి నేను ఆయనకు ఒక పెద్దలు ఆయన పాపం మాజీ మంత్రివర్గులకి ఒక సలహా ఇస్తున్నా. దయచేసి మీ మానసిక స్థితి ఇంకా రేపు నేను ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నాడు. అదేమంటే భగవంతుని కూడా వదలలేదు. ప్రతి దానికి ఈయనకు ఆత్మ ఉంటే ఆయనకు ఆత్మ ఉంటే లేదంటే ఆయనకు మనస్సాక్షి ఉంటే ప్రతి దానికి కాణిపాకం రమ్మంటాడు. ఆయన ఎందుకు ఆ విఘ్నేశ్వరుడు అంటే హిందువులు పవిత్రమైన దేవుడు. నువ్వు చేసిన అవినీతి అక్రమాలకి కాణిపాకం వినాయకుడిని అడ్డం పెట్టుకోవడం మాకు ఇష్టం లేక నువ్వంటే ఏం మాట్లాడుతున్నావు మధ్య భ్రమించి నువ్వు మాట్లాడుతుంటే దాన్ని సవాలుగా స్వీకరించలేదని మాట్లాడుతున్నాడు. సవాలుగా స్వీకరించలేక కాదు, ఆ భగవంతుడు ఆదిదేవుడు వినాయకుడి మీద అబద్ధం సాక్ష్యాలు మీ చేత చెప్పించలేక నీవు మధ్య భ్రమించి మాట్లాడే నీ మాటలకి ఆ వినాయకుడిని సాక్ష్యం చేయాలనే ఉద్దేశంతోనే నీ సవాలు స్వీకరించలేదు. కానీ భగవంతుడి మీద భక్తితో తప్పితే నీ పిచ్చి మాటలకి నువ్వు మాట్లాడే పనికి మారినటువంటి పనులకి మేము సమాధానం చెప్పలేక కాదు. ఇకనైనా తెలుసుకుని అలాంటి వ్యర్థ ప్రలాపనలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని, భగవంతుడి దయ వల్ల ఆయన మానసిక పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటూ ఘనమైన నివాళి అందరం కలిసి అన్న నందమూరి తారక రామారావుకి అర్పించడం చాలా సంతోషదాయకం. ఆయన ఆధ్వర్యంలో ఆయన వ్యవస్థాపకంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా మేమందరం పనిచేసే అవకాశం రావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు చేసుకుంటున్నాం.